హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవి వచ్చేసి వేచిన పప్పులండి. అయితే చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఇదిగోండి మీయేనమ్మా, ఈ మమ్మీ ఉండి ఒక్క నిమిషం పొట్టు తీసేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఈ పొట్టు మొత్తం అక్క తీసేసింది అన్నమాట. ఇంకా తీసేస్తుంది, ఇలా తీసేస్తుంది పొట్టు. అయితే నేనేం చెప్పానంటే, అక్క ఈ పొట్టులో ఇలా తీసేస్తే బి కాంప్లెక్స్ అనేది పోతుంది అని చెప్పాను. అందువల్ల వచ్చేసి చాలామంది ఇలా పొట్టు తీయటం నేను చూశాను అన్నమాట. సో కాబట్టి ఎవరైనా కూడా ఈ పొట్టు తీసే అలవాటు ఉంటే మానేసేయండి. ఈ పొట్టులో ఏముంది అంటే బి కాంప్లెక్స్ అయితే ఉందండి. ఈ బి కాంప్లెక్స్ బాడీలో తగ్గితే వచ్చే నష్టం ఏంటంటే, మన శరీరం మొత్తము బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది, అంటే వణుకు వస్తుంది అన్నమాట. కాబట్టి చాలామంది ఈ బి కాంప్లెక్స్ B12 తగ్గిందని విషయం తెలియక ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు. అక్కడ మీకు అంతా బాగుందమ్మా, మీకు ఏ రోగం లేదని చెప్తారు, కానీ శరీరంలో మాత్రం ఈ వణుకుడు సెక్షన్ అనేది తగ్గదన్నమాట. సో కాబట్టి ఈ B12 అనేది ఇలా మనం ఆహారంలో నుంచి తొలగించకుండా ఉంటే మంచిదండి. మరి ఈ పొట్టుతోటే తినగలము, ఎందుకంటే మినుములు ఒకటి, వేచిన పప్పు ఒకటి, మరి ఉప్పు శనగలు ఇలాంటివి పొట్టుతో మనం తింటే మన బాడీలో B12 అనేది తగ్గకుండా ఉంటుంది. ఆ B12 తగ్గితే పడే బాధ అనేది చాలా చాలా ఇబ్బంది అన్నమాట. మనం ఇంట్లో ఏ పని చేసుకోలేము, మన బాడీ స్టెబిలిటీగా ఉండదు, ఎక్కడ పడిపోతే మనకు భయము, ఒంటరిగా వెళ్ళలేము, టెన్షను ఇలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైనా కానీ పొట్టు తీసేసే అలవాటు ఉంటే మానేసేయండి చక్కగా. మరి పొట్టుతోనే మరి పచ్చడి చేసుకోవచ్చు, తినొచ్చు, ఏమైనా ఇబ్బంది ఉండదు. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా పొట్టు తీయొద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ.